శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా की జై భారత్ మాతా की జై భారత్ మాతా की జై జై సీతారాం జై సీతారాం జై సీతారాం జై సీతారాం జై సీతారాం జై సీతారాం. సార్ మీ పేరు, నా పేరు శ్రీధర్ గౌడ్. మీ అడ్రస్ చెప్పగలుగుతారా? మొత్తం పూర్తి అడ్రస్. నాది శంషాబాద్. నేను శంషాబాద్ కి వచ్చాను. నా శంషాబాద్. ఎక్కడ, ఏ స్టేట్? తెలంగాణ. ఎంతమంది వచ్చారు మీరు? మేము 5 మెంబర్స్. ఎప్పుడు వచ్చారు? నైట్ వచ్చినాం. డేట్, మంత్, ఇయర్? డేట్ వచ్చేసి 14th ఆగస్ట్ నాడు వచ్చినాము. 2026 కి వచ్చినాము. సార్, మన హిందూ ధర్మసత్రం వల్ల ఏమన్నా ఎలా రిసీవ్ చేసుకున్నారు? మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఆడవాళ్ళ సేఫ్టీ పర్పస్ ఎలా ఉంది మీ మాటల్లో? చాలా బాగుంది, చాలా మంచి రిసీవ్ చేసుకుని మేము 11:40కి వచ్చినాము. అయినా కానీ మాకు చాలా అకామిడేషన్ ఇచ్చారు. ఈవెన్ ఫుడ్ కూడా పెడతాం అన్నాం, కానీ మేము అప్పుడే తినేసి వచ్చినాము. కానీ చాలా బాగుంది, మంచి అకామిడేషన్ ఇచ్చారు. లేడీస్ పరంగా వచ్చిన వాళ్ళకి మంచి సేఫ్టీ ఇక్కడ బెస్ట్. మనమందరం హిందువులం కాబట్టి మన మనిషి అనుసరించాల్సిన బాధ్యత మరియు లోకంలో తన ధర్మాన్ని కాపాడు, శక్తిని పూజిస్తే విజయం ఖాయమన్నది శ్రీకృష్ణ భగవానుడు. ధర్మాన్ని రక్షించే వారిని ధర్మమే రక్షిస్తుంది, శ్రీరాముడు చెప్పిన మాట. అందుకే మనల్ని రక్షించుకోవడం మన కర్తవ్యం. పాశ్చాత్య సంస్కృతి నుండి హిందూ ధర్మాన్ని నిలబెట్టగల పార్టీకి ఓటు వేయండి. తమిళనాడులో కాంచీపురంలో ఉచిత బస కోసం హిందూ ధర్మసత్రాన్ని సంప్రదించండి. ఓకే. మనమందరం హిందువులం కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడాలంటే మనం అందరం హిందువుల దగ్గరనే కొనాలి, హిందువుల దగ్గర భోజనం చేయాలి, హిందువుల దగ్గరనే ఏదైనా సరే చేయబడాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.